బాలయ్య బాబుకి రేవంత్ రెడ్డి లైన్ క్లియర్ చేశారా? బాలయ్య బాబు హోస్ట్గా వ్యవహరిస్తున్నటువంటి అన్స్టాపబుల్ షోకి రేవంత్ రెడ్డి స్పెషల్ గెస్ట్గా రాబోతున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది సినీ రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం కృష్ణ గారు, మన వీక్షకులకు కూడా నా నమస్కారం. సార్, బాలయ్య బాబుకి రేవంత్ రెడ్డి లైన్ క్లియర్ చేశారా? బాలయ్య బాబు హోస్ట్గా వ్యవహరిస్తూ చేస్తున్నటువంటి అన్స్టాపబుల్ షోలో రేవంత్ రెడ్డి స్పెషల్ గెస్ట్గా రాబోతున్నారా అంటే చాలామంది అవుననే సమాధానం ఇస్తున్నారు. ఏంటి సార్, ఒక సీనియర్ రిపోర్టర్గా ఈ అంశం గురించి మీ విశ్లేషణ ఏంటి? అంటే నిజంగా వచ్చే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? కృష్ణ గారు, ఆహా అనేది మన తెలుగు వాళ్ళకి చెందిన అల్లు అరవింద్ గారికి చెందిన ఓటీటీ ప్లాట్ఫామ్. అది చాలా ప్రజాకర్షణ కలిగినటువంటి ప్లాట్ఫామ్గా పేరు పొందింది చాలా స్వల్ప కాలంలో. అందులో అన్స్టాపబుల్గా ఒక ప్రోగ్రామ్ అనేది ఈయన ఒక ప్రతిష్టాత్మకంగా చేస్తున్నాడు బాలయ్య బాబు. అది ఆ ప్రోగ్రాం యొక్క విశిష్టత ఏంటంటే తెలుగు వాళ్ళనే ఎక్కువ చేస్తారు. తెలుగు వాళ్ళల్లో ఉన్న అంతర్లీనంగా సంక్షిప్తమైన వ్యక్తిత్వాన్ని అతి సున్నితంగా ఆవిష్కరించడానికి బాలయ్య బాబు గారు ఒక ప్రోగ్రామ్ని ఎన్నుకున్నాడు. ప్రతి సీజన్లో ఒక 10 మందో 5 మందో దాన్ని సీజనల్గా చేస్తున్నారు. అది రోజువారీగా వచ్చే కార్యక్రమం కాదు, అది సందర్భోచితంగా జరిగే కార్యక్రమం. అది కూడా ఎంపిక చేసిన పర్సన్స్ని, ప్రజల్లో ప్రజాకర్షణ ఉన్న వ్యక్తుల్ని, ప్రజలు వారి పట్ల ఎక్కువ ప్రభావం చూపే వ్యక్తుల్ని పిలుస్తున్నారు. అట్లా అనేక మంది ప్రముఖులు, సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు కూడా దాంట్లో ఇప్పుడు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్, ప్రభాస్, ఇలాంటి గోపీచంద్, ఇలాంతా చాలా మంది, కొంతమంది లేడీ యాక్టర్స్లు, ప్రజల్లో రష్మిక, రణబీర్ కపూర్, వీళ్ళందరూ వచ్చారు. ఇప్పుడు దాదాపు 15-20 మందిని కూడా చేసి ఉంటాడని నేను అనుకుంటున్నా. అన్నీ కూడా ప్రజల్లో చర్చనీయాంశం అవుతున్నాయి బాగా. అంటే బాలయ్య బాబు గారు చేసే ఈ ప్రోగ్రాము బాగా చర్చనీయాంశం అవుతుంది. అందులో పార్టిసిపేట్ చేసే వ్యక్తులకు కూడా ఇది ఒక రకంగా లబ్ధి చేకూరుతుంది. వాళ్ళకి పాపులారిటీ ఉన్నప్పటికీ కూడా ఇంకా కొంత పాపులారిటీ పెరుగుతుంది. వాళ్ళ పర్సనల్ లైఫ్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. రకరకాల దృక్కోణాలు, ఆయన గురించిన వివిధ కోణాలు, అంతకుముందు తెలియని కోణాలు కూడా ఆవిష్కరిస్తున్నారు. దాని వలన వాళ్ళ పాపులారిటీ పెరగటం, ప్రజల మనసులో వాళ్ళకు ప్రత్యేకమైన స్థానం ఏర్పడటం వలన ఎవరైనా కూడా బాలయ్య బాబు అడిగితే సహజంగా గెస్ట్లు ఎవరు కూడా నో చెప్పలేరు. కాకపోతే వాళ్ళకి ఆ ప్రత్యేకమైన టైంలో కాకపోతే నెక్స్ట్ సీజన్కి వస్తామనే చెప్తారు. ఇటు హీరోగా, అటు రాజకీయ నాయకుడిగా, ఎమ్మెల్యేగా అందరికీ సుపరిచితుడే, అందరితో మంచి సత్సంబంధాలు ఉన్నాయి. సో ఆయన అడిగితే ఎవరు కూడా కాదనరు. అదే నేను అంటున్నా. ఇప్పుడు ఎవరు కాదనరు. ఒకవేళ వాళ్ళకి నిజంగా ఏదైనా వేరే అధికారికంగాను ఇంకో రకమైన ఇబ్బంది ఉంటే ఈ సీజన్ కాదు బాలయ్య గారు, నెక్స్ట్ సీజన్ చేద్దామని చెప్తారే తప్ప నో చెప్పరు. ఎందుకంటే వాళ్ళకి కూడా ఇద్దరికి బెనిఫిట్ అయ్యేది ఉంది. విన్ విన్ సిచ్యువేషన్ అంటారు చూసారా. బాలయ్య గారికేమో ఆ ప్రోగ్రాంలో పలానా ఆయన చేసే పాపులారిటీ ఎపిసోడ్స్ ఒక లెక్కలు పెరుగుతుంది. అలాగే పార్టిసిపేట్ చేసే ఆయన పాపులారిటీ ఇంకా జనంలో వివిధ దృక్కోణాల్లో చూస్తారు కాబట్టి వాళ్ళకి కూడా అభిమానం పెరిగే అవకాశం ఉంది. అందువల్ల ఎవరు కూడా సహజంగా నో చెప్పరు. అయితే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఇటీవల చీఫ్ మినిస్టర్ అవటం, అసలు ఆయన ఇవాళ జాతీయ స్థాయిలో ఒక చర్చనీయాంశం, కేంద్ర బిందువు అయ్యాడు. ఎందుకంటే ఒక ఈ ఉద్యమ పార్టీ అధికారంలోంచి దించడం, అందులో ఉద్యమ పార్టీ నేతగా ఉన్న కేసీఆర్ గారు కూడా జాతీయ స్థాయి వ్యక్తి. ఆయన బీఆర్ఎస్ పార్టీ కూడా పెట్టాడు. ఇదివరకు టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితిని భారతీయ రాష్ట్ర సమితిగా చేసి తన సేవలు ఎందుకంటే తను తెలంగాణలో చేసిన పథకాలని కేంద్ర ప్రభుత్వాలు, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఇమిటేట్ చేస్తున్నాయి, అంటే అనుసరిస్తున్నాయి, కాపీ చేస్తున్నాయి అని ఆయన ఫీల్ అయ్యాడు. కాబట్టి ఇంత మంచి పథకాలను ప్రవేశపెడుతున్న నేను నా పథకాలని కేవలం తెలంగాణకి ఎందుకు పరిమితం చేయాలి? నా మనసులో ఉండే ఈ మేధస్సుని దేశవ్యాప్తంగా ప్రజలకి మేలు చేసే విధమైన పథకాలు పెడతానంటే నేను జాతీయ స్థాయిలో మోడీ గారు ఉన్న స్థానంలో ఆయన ఉండాలని భారతీయ రాష్ట్ర సమితి అనే ఒక పార్టీ పెట్టారు. పెట్టి కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కూడా గత 2 ఏళ్ల క్రితం నుంచి ఆయన చర్చలు జరిపారు. కానీ అనుకున్నంత ఆశాజనకంగా అటు నుంచి రెస్పాన్స్ రాలేదు. సరే, ఇంతలోకి తనకు కొన్ని ఇబ్బందులు వచ్చినాయి. దాంతో ఆయన ఆ ప్రయత్నాన్ని ఆపేశారు.
ఆపేసి మొన్న అనుకోకుండా ఈ రాష్ట్రంలో అనుకోకుండా ఏముందిలేండి ఒకసారి షెడ్యూల్ ప్రకారం జరిగిన మొన్న ఎన్నికల్లో జాతీయ స్థాయి పక్కన పెట్టి ఆయన స్వరాష్ట్రంలోనే ఓడిపోయిన పరిస్థితి అయింది చంద్రశేఖరరావు గారు. అట్లాంటి పరిస్థితుల్లో ఆ వ్యక్తిని ఓడించిన వ్యక్తిగా రేవంత్ రెడ్డి కూడా ఒక జాతీయ స్థాయిలో పేరుని సంపాదించాడు, ఒక ప్రజల దృష్టిని ఆకర్షించాడు. ఏఐసిసి ఒక బ్లూ ఐడ్ బాయ్, ఏఐసిసి వాళ్ళకు కూడా ఒక మంచి ఆదర్శమైన బాలుడిగా నిలబడ్డాడు వాళ్ళ రేవంత్ రెడ్డి. అంత పాపులారిటీ ఉంది కాబట్టి బాలయ్య బాబు కూడా ఈ అన్స్టాపుల్ ప్రోగ్రామ్కి ఆహ్వానించారు కాబట్టి ఆయన ఇప్పుడు వార్తల్లో నిలుస్తున్న వ్యక్తిగా అది కూడా చాలా పాపులర్ ప్రోగ్రామ్, కొన్ని లక్షల కోట్ల వ్యూస్ వస్తాయి, ప్రజలు చూస్తారు దాన్ని ఓటీటీ ప్లాట్ఫామ్ మీద. కాబట్టి అంతర్జాతీయంగా ఉన్న తెలుగు వాళ్ళందరూ చూస్తారు, జాతీయ స్థాయిలో కూడా చాలామంది చూస్తారు. ఈ విధమైన ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయటం కొత్త ముఖ్యమంత్రిగా ఆయనకు కూడా ఒక మంచి అవకాశం అని నేను అనుకుంటున్నా. అంటే అసలు రాష్ట్రానికి ఏమేం చేయబోతున్నారు ఆయన ఆవిష్కరించుకోవడంతో పాటు ఇప్పుడు వరకు జరిగిన తెలంగాణలో జరిగిన పథకాలు ఏంటి, అసలు ఆయన పెట్టబోతున్న పథకాలు ఏంటి, దాని మూలాన ఎంతమందికి ఏ విధంగా లబ్ధి చేకూరుతుంది, ఏ రంగాల మీద ఆయన ప్రధాన దృష్టి పెట్టబోతున్నాడు, ఎక్కడ గత ప్రభుత్వాల వైఫల్యాలు బాగా ఎక్కువ కనపడినాయి, ఎక్కడ ఇంకా అటెన్షన్ ఎక్కువ చేయాలనేది అనుకుంటున్నాడు అని కూడా ఆయన ఆవిష్కరించే అవకాశం ఉంది. ఈ రకంగా ఆయన ఆవిష్కరించుకోవటం వలన రేపు రాబోయే ఎన్నికల్లో ఒక రకంగా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ని ప్రొజెక్ట్ చేయటం అనేది జరుగుతుంది. దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క వ్యూస్ని ఆయన ప్రొజెక్ట్ చేయటానికి, ఆయన్ని ఆవిష్కరించుకోవటానికి ఒక మంచి ప్లాట్ఫాము, ఆహా ప్లాట్ఫాము, ఈ వేదిక ఉపయోగపడుతుంది. కాబట్టి అందులో బాలకృష్ణ గారితో ఈయనకి కూడా అంతకుముందు టీడీపీలో సన్నిహితంగా ఉన్న వ్యక్తి, అందరితోనూ రామారావు గారు టీడీపీలో అధికార ప్రతినిధిగా కొన్ని రోజులు ఉన్నారు. వయస్సు రీత్యా కూడా బహుశా బాలకృష్ణ గారి కన్నా రేవంత్ రెడ్డి కొంచెం చిన్న ఆయనే, నేను అనుకోవటం ఒక 10 ఏళ్ళు అయినా చిన్న ఆయన అని నేను అనుకుంటున్నా, ఒక 10 ఏళ్ళు. కాబట్టి బాలకృష్ణ గారు అంటే ఒక వయసు రీత్యా గౌరవించే మనిషి తప్ప పదవి రీత్యా గౌరవించే వ్యక్తి కాదు రేవంత్ రెడ్డి గారు. ఎవరినైనా వయసు రీత్యా గౌరవిస్తాను. అందుకంటే మొన్న ఈ మధ్య ఒక ప్రోగ్రాంలో కూడా ఆయన చెప్పాడు, నేను ఏమంటే మీరు కేసీఆర్ గారిని ఆ విధమైన పదజాలంతో మాట్లాడటం తగునా అంటే, కేటీఆర్ గారు నన్ను మాట్లాడటం తగునా అని ఎదురు ప్రశ్న వేశాడు. కేటీఆర్ గారు కనుక అంతకన్నా పెద్దాయని కాబట్టి నన్ను గౌరవించుంటే నేను కూడా కేసీఆర్ గారిని గౌరవించేవాడిని. వాళ్ళ ఫ్యామిలీలో వ్యక్తులే నన్ను అంత చిన్న బుచ్చి మాట్లాడినప్పుడు నేను ఆయన్ని గౌరవించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించాడు. అంటే దాన్ని బట్టి వయసు రీత్యా గౌరవించాలనే దాని మీద ఆయనకి భేదాభిప్రాయం లేదు. కాకపోతే వాళ్ళు పాటించలేదు కాబట్టి నేను కూడా పాటించలేదు అనేది ఆయన సమాధానం. ఇప్పుడు బాలయ్య బాబు గారు ఆహ్వానించాడు అంటే సహజంగా ఆయన ఆ ఆహ్వానాన్ని మన్నిస్తారని నేను కూడా అనుకుంటున్నా. బహుశా మన అందరం కూడా త్వరలో జరగబోయే ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాన్ని అన్స్టాపుల్లో రేవంత్ రెడ్డి గారు కూడా తన యొక్క ప్రతిభని బ్రహ్మాండంగా చూపిస్తాడని, మరింత ప్రజాకర్షణ పెంచుకుంటాడని నేనైతే ఆశిస్తున్నా. ఎందుకంటే ఆయన బాగా మీడియాతో ఇంటరాక్షన్ యాక్టివ్గా చేసే మనిషి, హైలీ గుడ్ కమ్యూనికేటర్. అందువల్లే చాలా గుడ్ కమ్యూనికేటర్ అయిన కేసీఆర్ గారిని ఎదుర్కొని ఓడించగలిగాడు. అంతకుముందు ఉండే ఏ పిసిసి ప్రెసిడెంట్ ఆయనకి దరిదాపుల్లో కూడా వెళ్ళకపోయారు కేసీఆర్ గారు వాగ్దాటికి. మరి ఆయన వాగ్దాటికి ఎదురు నిలిచి తను ఆయన్ని వాడగొట్టగలిగాడంటే ఎంతటి వాగ్దాటి ప్రతిభా వ్యూహం, మాట తీరు, ఏ సందర్భంలో ఏ వేదిక మీద ఎలా ఉపయోగించుకోవాలి, ప్రజల నాడి తెలిసిన వ్యక్తిగా రేవంత్ రెడ్డి ప్రూవ్ అయ్యాడు. అంతకుముందే అయ్యాడు, ఇది మరింత ప్రూవ్ చేసింది. ఎందుకంటే తనకు మించిన వీరుణ్ణి ఎదుర్కొన్నాడు. తన స్థాయి ఆయన కాదు కేసీఆర్ గారు. కేటీఆర్ అంటే ఓకే తన స్థాయి, కేసీఆర్ గారు జాతీయ స్థాయి వ్యక్తి. ఆయన ఒక షాకు ఈవికే ఇచ్చాడు, ఎవరు సోనియా గాంధీకి, తర్వాత మల్లికార్జున ఖార్గే ఇలాంటి జాతీయ స్థాయి కాంగ్రెస్కి జర్కిచ్చాడు. ఇది పార్టీలో నేను విలీనం చేస్తాను, ఇక్కడికి వచ్చి పార్టీని మళ్ళీ ఆయన పార్టీని కొనసాగించాడు. మరి అంత పార్టీలో జర్కిచ్చిన వ్యక్తి రేవంత్ రెడ్డి ఈ ప్రోగ్రాం ద్వారా మరింత పాపులర్ అవుతాడని అయితే నేను అనుకుంటున్నాను.